అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కారం వేయకుండా బంగాళదుంప ఫ్రై తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక అరకిలో బంగాళదుంపలు తీసుకుని శుభ్రం చేసుకుని ఒక బంగాళదుంపని 4 ముక్కలు అయ్యేంత వరకు ఇలా కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా. ఇప్పుడు ఒక దాక తీసుకుని ఆ దాకలో కాసినన్ని వాటర్ వేసుకుని కట్ చేసుకున్న బంగాళదుంపలు దాంట్లో వేసేసుకుందాం. 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని దాకని స్టవ్ మీద పెట్టుకుని ఒక పావు గంట సేపు బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న రోట్లో దంచేసుకుందాం. ముందుగా అల్లం వేసుకుని దంచుకుందాం. అల్లం మెత్తగా దంచేసుకున్నాం కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకుందాం. ఇవి కూడా మెత్తగా దంచేసుకుందాం. ఎల్లుల్లిపాయ కూడా మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసుకుని దంచేసుకుందాం. మనం కారం వేసుకోం కాబట్టి ఇలా పచ్చిమిర్చి దంచుకుని వేసుకుంటే కారం మనకి ఈవెన్గా సరిపోతుంది. అరకిలో బంగాళదుంపకి ఒక 5 పచ్చిమిర్చి సరిపోతాయి. ఈ పచ్చిమిర్చి కూడా మెత్తగా దంచేసుకుందాం. చూసారు కదా, మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా కచ్చిపిచ్చిగా దంచుకుంటే చాలు. ఇది మనం మిక్సీలోనైనా పట్టుకోవచ్చు, కానీ రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనకి ఇలాగా కచ్చిపిచ్చిగా చాలు. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఇలాంటి చిన్న చిన్న రోళ్ళు ఆల్రెడీ ఉంటున్నాయి కాబట్టి ఇలా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో పట్టుకున్నైనా ఇలాగా కచ్చిపిచ్చిగా చేసేసుకోవచ్చు. చూపించిన విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. చూసారు కదా, బంగాళదుంప ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక గిన్నెలోకి చన్నీళ్ళు తీసుకుని దాంట్లో వేసేసుకుందాం. ఇలా ఒలిచేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ మొత్తం అలాగే తీసేసుకుందాం. ఇలాగా బంగాళదుంపలు తొక్క ఒలిచేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెలు ఆయిల్ పోసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు దినుసులు వేసేసుకుందాం. కాస్తంత ఇంగ వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. తాలింపు ఫ్రై అయిపోయింది కదా. ఇందాక మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దను వేసేసుకుందాం. ఇది 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది కదా. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని అవి వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ ఇలా బారుగా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇందాక ఆల్రెడీ మనం బంగాళదుంప ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డంత వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని అవి కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై. అసలు మనం కారం అనేది వేసుకోకుండా ఇలాగ పచ్చిమిర్చిది పేస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి రైస్‌లోకైనా, రోటీస్‌లోకైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.